మాగాయి పచ్చడి ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దానికి ముందుగా అయితే మామిడికాయ ముక్కలు ఇలా చిప్స్ లాగా కట్ చేసి కాసేపు ఎండబెట్టాలన్నమాట. ఎండలో ఒక 1 అవర్. తర్వాత ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మంచిగా ఉన్నాయి అక్క ఫేసులు. పచ్చడి చేసినాడు ఎలా ఉంటాయి ఫేసులు ఇలా అనుకో. చెమటంతా అందులో వేసేస్తున్నావు అని. అక్క ఇది దేనికక్క? అది పాదంతా తీసేస్తావా? పచ్చిమాగాయి. మాగాయ అంటే ఇప్పుడు ఇట్లా చేసేసి ఇంత చిన్నగా ఇంత కట్ చేయాలా? కట్ చేసి వీటిని ఎండబెట్టాలి. అవి ఎండాక అప్పుడు ఈ మసాలాలన్నీ వేసి కలిపి. అంటే డ్రై అవ్వాలా లేక నార్మల్గా కొంచెం ఎండితే సరిపోతుంది? డ్రై అవ్వాలి. బాగా డ్రై ఏమవుదు, కొంచెం మెత్తగా ఉండగా తీసేయాలి. బాగా డ్రై అయితే పొడి పొడిలాడితే అయిపోతుంది. ఇవన్నీ అయిపోయాక వీటిని ఎండబెట్టిన తర్వాత మాగాయ ఎలా చేయాలో చూపెడతాను అండి. మాగాయకి మామిడి ముక్కలు ఇలా ఎండబెట్టుకోవాలి. కొంచెం పచ్చి పచ్చి ఉండాలన్నమాట. పచ్చి మాగాయి. దాంట్లో కారము ఉప్పు కలిపేసాము. దీంట్లో ఆవపొడి వేయరు, ఓన్లీ మెంతులు జీలకర్ర అంతే. ఇది మెంతి పొడి జీలకర్ర పొడి కదక్క. ఇది కారము ఉప్పు. దీంతో ఎన్ని అయినాయి? ఈ తవ్వతో 2 ఇవైతే కారము ఇక్కడికి పోసారా కారము? సాల్ట్ దాంట్లో సగమా? సో 2 తవ్వలు మామిడికాయ ముక్కలు దీంతో 2 అయితే దీంట్లో హాఫ్ కారం పోసారు, దాంట్లో హాఫ్ సాల్ట్ పోసారు కదా. ఆవాలు అది మెంతులు ఈ గ్లాస్తో పోసారు. జీలకర్ర ఒక 2 స్పూన్స్ వేసారు. జీలకర్ర మెంతులు వేయించి ఇలా పొడి చేసేసి వేసారు అన్నమాట. దీంట్లో ఆవ పొడి వేసుకోరు, ఇంతే. కారము, మెంతి పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, ఈ ముక్కలు ఇంతే. ఇప్పుడు దీన్ని కలుపుతారనమాట. అక్క ఇది ఇవన్నీ కలిపేసి ఇప్పుడు పోపు పెడతారంట దీన్ని. అది కలిపాక ఇది పోపు పెట్టేసి అంతలో కలిపేయడం అంతే కదా. రెడీ చేసుకుంటే స్పూనీనా? ఇది ఎన్ని రోజులు ఉంటుంది అక్క పచ్చడి? సైడ్ ఉంటుంది. ఒకసారి అక్క నాకు పెట్టించింది సీసనిండా ఉంది. చాలా అవునా? కొంచెం మెత్తగా తీసుకోండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ మాగాయి. నూనె పోసేస్తాను. ఫస్ట్ కొంచెం పోస్తారా దాంట్లో? బాగుంటుంది. ఏంటక్క పచ్చి నూనె ఎందుకు పోసారు అందులో? కొంచెం ముద్ద అవుతాను పోసాను. కవర్ చేయాలా చేయాలా? ఎండ ఎక్కువైపోయి కొంచెం ముందు చూసుంటే బాగుండేది. కొంచెం ముందు వేసే బాగుంది. కొంచెం వేస్తాను. ఒకేసారి వేసినట్టు పొంగిపోయింది. అలా పొంగొచ్చు అంటున్నాడు. అలా కొంచెం వేసి కలుపుకుంటూ పొంగుతాడు. పసుపు వేయాలా దాంట్లో కొంచెం? వీళ్ళు మేము వస్తూ ఉన్నాము, కష్టపడతా ఉన్నామని అక్క వాళ్ళ కోడలు మాకు మజ్జిగ చేసి ఇచ్చింది. ఆల్రెడీ టీ తాగాము. ఇప్పుడు మజ్జిగ. 1 o'clock లంచ్ పెట్టింది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసారు, వెల్లుల్లిపాయ పేస్ట్, మెంతులు.
ఏది పంపలేదు ఇవన్నీ ఒకటి. మళ్ళీ ఆయిల్ ఎందుకు అక్క? ఇదెందుకు? చేయాలి, ఏదో కారపూసలా వచ్చింది. 2 రోజులు ఇది ఇంకా అయిపోయింది అనమాట మాగాయి. దీన్ని ఇంకా డైరెక్ట్ బాటిల్లో పెట్టేసుకోవడమే. 3 డేస్కి అలా కలపడం అదేం ఉండదు కదా అక్క దీన్ని. ఇది పెట్టేది దీంట్లో డైరెక్ట్ తీసేసి. ఆంటీయే తినిపిస్తుంది ఆంటీకి. ఇప్పుడు ఆంటీ బాగుందా లేదా చెప్పిద్ది. బాగుందా ఆంటీ? బాగుందంట. పచ్చ చూపారు ఒకసారి. చాలా పచ్చి మాగాయి. కానీ ఈ రోజుకే తినేచ్చు కదా అక్క, భలే టేస్ట్ ఉంది. వేడివేడన్నంలో ఎంతో చేసుకుని తిను. ముందు భోంచేసింది వేడి వేడి అన్నంలో అక్క